బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా కంచులి బీసీ హాస్టల్పై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద ₹5 చొప్పున అక్రమ వసూలుకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ సోదాల్లో వార్డెన్ వద్ద నుంచి ₹184,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి షణ్ముఖ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. షణ్ముఖ్, శ్రీకాకుళం జిల్లా బీసీ హాస్టల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వార్డు నుంచి సుమారు ₹184,000 వరకు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద ₹5 చొప్పున అక్రమ వసూలుకు పాల్పడుతున్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీని అంతటికి సంబంధించి కూడా ఏసీబీ సడన్ రైడ్స్ చేయడంతో అక్కడంతా కూడా స్థానికంగా ఉన్న ఎవరైతే వార్డెన్ వాళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా షాక్ గురైన పరిస్థితి. మొత్తంగా వార్డెన్ నుంచి ₹184,000 వరకు కూడా అక్రమంగా దోచుకున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి షణ్ముఖ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. షణ్ముఖ్, ప్రశ్న ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ దగ్గర నుంచి అందులో ఉండేటటువంటి వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్రాంతి సందర్భంగా వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేశారు. ఆ పెద్ద మొత్తంలో వసూలు చేసిన డబ్బులు అనేవి సమాచారం ఏసీబీ అధికారులకు ఏ రకంగా సమాచారం వచ్చిందనే విషయం కూడా బయటకు తెలియదు. కానీ ఏసీబీ అధికారులు సడన్ గా దానిపైన ఏసీబీ రైడ్స్ చేస్తే వెంటనే అక్కడ మనం చూసుకున్నట్టయితే ₹184,000 పైగా అక్కడ వీళ్ళందరూ అక్కడ డబ్బులు బయటపడినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా అంటే అక్కడ స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ ఉండే వాళ్ళని కూడా వీళ్ళు అడిగినప్పుడు సంక్రాంతి సందర్భంగా ఈ వార్డెన్లు అందరూ కూడా ఈ అమౌంట్ ని కలెక్ట్ చేశారు, పంచుకోవడం కోసం కలెక్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి దీనిలాగా కలెక్ట్ చేశారని చెప్పేసి కూడా అక్కడ స్టూడెంట్స్ కూడా వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ 5 వార్డెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని ఆ తర్వాత ఏసీబీ కోర్టు కూడా తరలిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్.